పీడీఎస్ ఖమ్మం జిల్లా ప్రధాన కార్యదర్శి గోకినపల్లి మస్తాన్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ ఫీజు రీయింబర్స్మెంట్ పెండింగ్ లో ఉన్న మెనూ బిల్లులను విడుదల చేయాలని ఖమ్మం జిల్లాలో జనరల్ యూనివర్సిటీ ఏర్పాటు అద్దె భవనాలతో నడుపుతున్న హాస్టల్స్ గురుకులాలకు సొంత భవనాలను ఏర్పాటు చేయాలని వారు కోరారు. కానీ ప్రభుత్వాలు విద్యార్థులు ఎదుర్కొన్న సమస్యను పరిష్కరించకుండా ఎలక్షన్ల వైపు మళ్లిన పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో కనబడుతోంది. హాస్టల్లో చదువుకోవాలంటే విద్యార్థులు స్కాలర్షిప్ రాక, మెనూ బిల్లులు రాక విద్యార్థులు అనేక సమస్యలతోనూ ఇబ్బందులకు గురవుతున్నారు. గత 10 సంవత్సరాల నుండి మెనూ బిల్లులు విడుదల కాక విద్యార్థులు ఇబ్బందులకు గురవుతున్నారు. ప్రభుత్వాలు మారినా, పాలకులు మారినా విద్యార్థిని సమస్యలు ఎక్కడ పడేసినవి అక్కడనే ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కనబడతా ఉంది అని అన్నారు. గతంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్స్ కావచ్చు, ఫీజు రీయింబర్స్మెంట్, మెనూ బిల్లులు విడుదల చేయకుండా పెండింగ్లో ఉంచడం అనేది జరిగింది. ఆ తర్వాత కొత్తగా ఏర్పడ్డ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలలో విద్యార్థులకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని చెప్పిన రేవంత్ రెడ్డి గారు ఈరోజు 100 రోజులు అయిపోయినా కూడా ఇంతవరకు విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్లు విడుదల చేయకుండా ఈరోజు విద్యార్థులను ఇబ్బందులు పెట్టిన పరిస్థితి ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కనపడుతూ ఉంది. అదేవిధంగా ఈరోజు హాస్టల్లో విద్యార్థులు చదువుకోవాలంటే మెనూ బిల్లులు విడుదల కాక హాస్టల్స్ వార్డెన్స్ కూడా చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. విద్యార్థులకి తినాలంటే ఈరోజు మెనూ ద్వారా అవి స్కాలర్షిప్లు రావాలి, కానీ అవి విడుదల చేయకుండా ఈరోజు పక్కదారి పట్టించి ఈరోజు ఎలక్షన్లలో కోట్లు ఖర్చు పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఈ ప్రభుత్వాలు. అయినా కూడా ఈ ప్రభుత్వాలు పాలకులు మారినా కూడా విద్యా వ్యవస్థను మారకుండా ఈరోజు పక్కదారి పట్టిస్తూ ఉన్నారు. తక్షణమే విద్యార్థులకు రావాల్సిన పెండింగ్లో ఉన్న స్కాలర్షిప్స్ ఏవైతే ఉన్నాయో తక్షణమే వాటిని విడుదల చేయాలని, అదేవిధంగా పెండింగ్లో ఉన్న మెనూ బిల్లుల్ని విడుదల చేయాలని, ఏదైతే మధ్యాహ్న భోజనం కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా పెండింగ్లో ఉన్న వేతనాలు తక్షణమే వాళ్ళకు కూడా వేతనాలను విడుదల చేయాలని చెప్పి సందర్భంగా మేము కొత్త ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు, ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఈరోజు ప్రైవేటు కార్పొరేట్ విద్యా సంస్థలు ఏదైతే ఇంటర్మీడియట్ కాలేజీలు ఉన్నారో ఆ యాజమాన్యం మొత్తం కూడా ఈరోజు ప్రభుత్వానికి విరుద్ధంగా ఈరోజు కాలేజీలు కోచింగ్ సెంటర్ల పేరుతోని లక్షలలో ఫీజులు వసూలు చేస్తూ ఉన్నారు. వీటి మీద చర్యలు తీసుకోకుండా ఈరోజు జిల్లా కలెక్టర్ కావచ్చు, జిల్లా విద్యాశాఖ అధికారులు కావచ్చు ఏమీ పట్టించుకోకుండా ఈరోజు నింగికి నీరులాగా నిమ్మెత్తినట్టు ఈరోజు ఈ ఖమ్మం జిల్లాలో కనబడతా ఉంది. తక్షణమే ఏదైతే కార్పొరేట్ విద్యా సంస్థలు ఏవైతే ఉన్నాయో, ఏదైతే ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలలో ఏదైతే కోచింగ్ సెంటర్లు నడుపుతూ ఉన్నారో వాటిపై చర్యలు తీసుకొని విద్యార్థులకు న్యాయం చేయాలని చెప్పి ఈ సందర్భంగా కొత్త ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కరించడం వల్ల పీడీఎస్ ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తాం. అవసరమైతే ఈరోజు ఖమ్మం జిల్లా వ్యాప్తంగా ఖమ్మం జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు. 3 మంత్రులు కూడా గాలి పర్యటన తప్ప ఈరోజు విద్యా వ్యవస్థను పట్టించుకోకుండా ఎలక్షన్ల వైపే వాళ్ళు గాలి పర్యటనలు చేస్తూ ఉన్నారు. ఇప్పటికైనా మేము ఇక్కడ ఉన్న 3 మంత్రులకు తెలియజేయండి ఏమనగంటే ఖమ్మం జిల్లాలో యూనివర్సిటీ లేదు, తక్షణం యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని. ఖమ్మం జిల్లాలో అతిపెద్ద ఎస్ఆర్ బెండర్ కళాశాలలో ఈరోజు విద్యార్థులు సుమారు 5,000 మంది విద్యార్థులు చదువుకుంటా అంటే ఈరోజు గదులు లేక విద్యార్థులు ఇబ్బందులు పడుతూ ఉన్నా కూడా ఈరోజు ఏమి పట్టించుకోకుండా ఈ మంత్రులు వ్యవహరిస్తూ ఉన్నారు. తక్షణమే అయితే పీజీ కళాశాలని ఏర్పాటు చేయాలని, ఖమ్మం జిల్లాలో జనరల్ యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని చెప్పి సందర్భంగా వారిని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ సమస్యలు పరిష్కరించడం వల్ల ఎవరైనా ఎమ్మెల్యేలు ఇక్కడ తిరుగుతూ మాత్రం అడ్డుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పి సందర్భంగా ఈ జిల్లా మంత్రులకు హెచ్చరికలు జారీ చేస్తూ ఉన్నాం.